నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నిర్మల పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ 11. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక పురాతనమైన దేవస్థానాన్ని చూపించబోతున్నాను. ఇది స్వయంభూలింగం. మొగలి పువ్వులతో పూజ చేసే ఏకైక శివాలయం. అదే కేతకి సంగమేశ్వర ఆలయం. కేతకి అంటే మొగలి పువ్వు. మొగలి పువ్వులు పూజకు అనర్హం అనేవిగా పరమేశ్వరుడు శపించాడట. అందుకే పూజకు పనికిరావని మొగలి పువ్వుని చెబుతారు. అలా మొగలి పువ్వు శాపగ్రస్తం కావటానికి కారణం బ్రహ్మదేవుడేనట. అందుకే ఆ బ్రహ్మదేవునికి కూడా పూజలు అర్చనలు ఉండకూడదని శివుడే శపించాడు. భక్త సులభుడైన శివుడే శాప విమోచనం ప్రసాదించాడు. మొగలి పువ్వు వనం ఎక్కడుందో అక్కడ బ్రహ్మ అధిష్టానం చేయవచ్చు అని, ఎక్కడైతే కేతకీ వనంలో శివలింగం ఉంటుందో అక్కడ మొగలి పువ్వు పూజకు అర్హత ఉంటుందని శివుడు అనుగ్రహించాడట. అదిగో అటువంటి శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం సంగారెడ్డి జిల్లా జరాసంగంలో ఉంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం జరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం. సాక్షాత్తు పరమశివుడే కొలువైన ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. నీటి గుండం నుంచి పూజా విధానం వరకు అన్నీ ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఉన్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం. ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా జరాసంగం మండల కేంద్రంలో ఉంది. శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం జిల్లాలోని ఈ ఆలయం అతిపెద్దది. జహీరాబాద్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా నిలుస్తుంది. కోరిన కోరికలు తీర్చే ముక్కంటిగా నిలిచాడు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయానికి 2 రకాల పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతుంది. కృతయుగంలో సూర్యవంశానికి చెందిన కుపేంద్ర అనే రాజు తన వ్యాధి సంగమేశ్వర ప్రాంతంలోని నీటి గుండంలో నయం కావటం స్వామి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని కోరడంతో ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు కేతకి అనగానే మొగలి పువ్వులతో పూజించటం ద్వారా ఆలయానికి శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయమని పేరొచ్చినట్లు ప్రసిద్ధి. మరొక కథలో కేతకి అనే అప్సరస ముని శాపంతో అక్కడ మొగలి వనంగా మారాక ఘోర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుందని, అందుకే ఈ ఆలయం కేతకి సంగమేశ్వర ఆలయం పేరు వచ్చినట్లు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించిన భక్తులు పూర్వ ఆనందానికి లోనవుతున్నారు. మంజీరా నది తీరంలో వెలసిన ఈ స్వామిని సంగమేశ్వర స్వామి అని పిలుస్తున్నారు. ఆలయంలో సంగమేశ్వరుడు పార్వతితో పాటు కేతకి కూడా కొలువుదీరి ఉన్నారు. మరే శివాలయంలో లేని విధంగా సంగమేశ్వర ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజు స్థానికంగా దొరికే మొగలి పువ్వులతో పాటు పూజలు నిర్వహిస్తారు. ఇక ప్రధాన ఆలయం వెనుక భాగంలో అమృతగుండం దర్శనమిస్తుంది. కాశీలోని గంగానది ఉపద్వారం ద్వారా ఈ గుండంలోకి నీరు వస్తుందని భక్తుల విశ్వాసం. ఈ గుండంలో స్నానం ఆచరిస్తే సకల పాపాలతో పాటు సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తున్నారు. ఇక్కడ స్వామివారు చాలా మహిమాన్వితులని ఇక్కడ వచ్చిన భక్తులు చెప్తున్నారు. ప్రతి ఏటా కార్తీక శ్రావణ మాసాలలో దేవీ నవరాత్రులకు ఈ ఆలయంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని. శివరాత్రి ఉత్సవాలు చాలా కన్నుల పండుగగా జరుగుతాయి. ఏటా కార్తీక మాసంలో పార్వతీ సంగమేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా సాగుతుందని ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆలయం దర్శించుకున్న భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ ఆలయ అర్చకులు చెప్తున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొగలి పువ్వులతో పూజ చేసే ఏకైక శివాలయం. మీకు టైం ఉన్నప్పుడు పక్కా ఈ
అతి పురాతనమైన ఈ శివాలయాన్ని దర్శించండి ఫ్రెండ్స్. మీ కోరిన కోరికలు తీర్చుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. మరో మంచి వీడియోలో కలుద్దాం. టాటా, బై బాయ్. సర్వే జన సుఖినో